హాయ్ ఫ్రెండ్స్. హైడ్రా మనందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు అన్ని కూలగొడుతూ క్లియర్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు కొత్తగా చెరువుల పునర్నిర్మాణాల బాధ్యతల్ని హైడ్రాకు అప్పగించింది గవర్నమెంట్. చెరువుల్లో చెత్త అనేది లేకుండా, మురుగునీరు లేకుండా క్లియర్‌గా, నీట్‌గా మంచినీళ్ళలాగా ఉండే చెరువుల్ని, అలాగే చేపల్ని, జలచరాల్ని అంటే పుష్పాల్ని అంటే పర్యాటక ప్రదేశాల్లో ఎంత నీట్‌గా అయితే ఉంటాయో చెరువులు, అలా చేయబోతుంది త్వరలో హైడ్రా. గవర్నమెంట్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి బాధ్యతలు అప్పజెప్పింది. త్వరలో టెండర్లు కూడా పిలవబోతున్నారు. అలాగే ఒక 10 చెరువులని మొదటి విడతగా 10 చెరువులని సెలెక్ట్ చేసుకుంది హైడ్రా. హెచ్ఎండిఏ నిధులతో ఈ వర్క్స్ చేయబోతున్నారు. దాని విశేషాలు ఒక్కసారి చూద్దాము. ఫస్ట్ చెరువుల్లో పూర్తిగా ఖాళీ చేస్తారు. చెరువుల్లో ఉన్న నీటిని కంప్లీట్‌గా తీసేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న చెరువులన్నిటిని కూడా మురుగునీరే ఉంటాయి కాబట్టి ఏ చెరువులు ఎన్ని ఎకరాల ఉందనేది నేను తర్వాత చెప్తాను. మెయిన్ పాయింట్ చెరువులో ఉన్న నీటిని కంప్లీట్‌గా ఖాళీ చేస్తారు. ఎండాకాలం కాబట్టి ఆల్మోస్ట్ ఎండిపోతది చెరువు కాబట్టి ఖాళీ చేయడం కూడా ఈజీ. సో, కంప్లీట్‌గా తీసేసి అందులో అండర్ గ్రౌండ్ చెరువులు నీళ్లు తీసిన తర్వాత గ్రౌండ్‌లో ఉన్న మట్టి, నేల ఉంటుంది కదా! అది చాలా పొల్యూట్ అయ్యి ఉంటుంది. ఆల్రెడీ దాంట్లో రకరకాల కెమికల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే హైదరాబాద్‌లో ఉన్న చెరువుల్లోకి కెమికల్స్ వాటర్స్ కూడా ఫ్యాక్టరీల నుంచి వస్తుంది కాబట్టి వాటిని కూడా చాలా క్లియర్ చేస్తారంట. మొత్తం శుద్ధి చేస్తారంట నేలను కూడా. సో, చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఆ తర్వాత శుద్ధి చేసిన తర్వాత చెరువుల్లోకి మురికి నీరు రాకుండా చేస్తారు. మన కాలవల నుంచి గానీ, ఫ్యాక్టరీల నుంచి గానీ ఏవైతే నీళ్ళొస్తాయో అవి ఏవి కూడా రాకుండా చేస్తారు. అది రాకుండా చేయడం కోసం ప్రత్యేకంగా సివరేజ్ పైప్‌లైన్ ఏర్పాటు చేస్తారంట. ఈ లైన్‌ని మరో చెరువుకు కలుపుతారట. కలిపేసి అక్కడ మైక్రో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఎస్‌టీపీలు ఏర్పాటు చేస్తారు, నిర్మిస్తారు. వీటి ద్వారా మళ్లించిన నీరు వేరే చెరువులోకి వెళ్ళే ముందే శుద్ధి అయ్యేలా చర్యలు తీసుకుంటారు. సో, అంటే ఈ ప్లానింగ్ అంతా కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో, దానివల్ల చెరువులోకి మురికి నీరు అనేది రాదట. ఇక వర్షపు నీరు. వర్షం పడితే మరి చెరువులోకి స్వతహాగా మంచినీరు రావాలని ఏందంటే వర్షం నీరే రావాలి కాబట్టి వర్షాలు పడ్డప్పుడు నీళ్లు వచ్చేటట్టు కూడా కొన్ని నిర్మాణాలైతే చేస్తారట. వర్షాల టైంలో మురుగునీరు రాకుండా, ఎందుకంటే మురుగునీరు పెద్ద పెద్ద వర్షాలు పడ్డప్పుడు ఇక అన్ని నీళ్ళు వచ్చేస్తాయి చెరువులోకి. కాబట్టి అలాంటిది కూడా రాకుండా చాలా చాలా పకడ్బందీ ప్లాన్లు చేయబోతా ఉన్నారు. మురుగునీరు రాకుండా చర్యలు. దీనికోసం ఏంటంటే ఇన్లెట్స్ దగ్గర ప్రత్యేకంగా సెడిమెంటేషన్ పాయింట్ల పేరుతో ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేస్తారట. భారీ వర్షాలు వచ్చినప్పుడు పొంగి మురుగునీరు రాకుండా. సో, మామూలు విషయం కాదు. ఇలా కానీ జరిగితే నిజంగా ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే హైదరాబాద్‌లో చాలా చెరువులు ఉన్నాయి కాబట్టి. సో, మురుగునీరు రాకుండా చేస్తారు. అలాగే ఓన్లీ వర్షపు నీళ్ళు మాత్రమే దాంట్లోకి వచ్చేటట్టు చేస్తారు. అలా చేసి న్యాచురల్‌గా మనం ఊళ్ళలో గనుక నీట్‌గా చెరువులు చూస్తా ఉంటాం కదా! చేపలు గానీ, ఇంకా వేరే వేరే జలచరాలు గానీ, కమలం పువ్వులు గానీ, ఇలా పూస్తా ఉంటాయి కదా! సో, అలా న్యాచురల్‌గా ఉండేటట్టు వేరే వేరే దేశాల నుంచి పక్షులు వచ్చేటట్టు అంత నీట్‌గా మెయింటైన్ చేయబోతున్నారంట. దీనికోసం ప్రత్యేక వ్యవస్థ, 24 అవర్స్ నిఘా, అలాగే సెల్ నెంబర్ కూడా, ఒక మొబైల్ నెంబర్‌ను కూడా ప్రత్యేకంగా హైడ్రా కమిషనర్ గారు ప్రవేశపెట్టారు. ఎందుకు అంటే చెరువుల్లో మన హైదరాబాద్‌లో చూస్తూ ఉంటాం, దారిన పోయేటట్టు కూడా చెత్తేసిపోతాడు. ఇక మనం కొన్ని చెరువు కట్ట మీద చూస్తూ ఉంటాము. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మొక్కజొన్నలు, ఫ్రూట్స్ అవి ఇవి అన్నీ అమ్ముతూ ఉంటారు. వాడు చివరికి పోయేటప్పుడు తీసి అందులో పడేసిపోతాడు. ఇంకా కొన్ని ఏంటంటే నిర్మాణ వ్యర్థాలు, అంటే కన్‌స్ట్రక్షన్స్ ఉంటారు కదా, రియల్టర్స్ ఏదైనా బిల్డింగ్‌ను కూలగొట్టినా గానీ, అక్కడ ఏదైనా వేస్ట్ మెటీరియల్ వచ్చినా గానీ మొత్తం తీసుకుపోయి లారీలో డంప్ చేస్తారు. ఇవన్నీ కూడా చేయకుండా, అంటే పబ్లిక్‌కే కంప్లెయింట్ ఇచ్చేటట్టు ఒక నంబర్‌ని ఏర్పాటు చేశారు. 9000113667. ఈ నంబర్‌కి మీరు కాల్ చేసి కంప్లెయింట్ చేయొచ్చు. లేదు అంటే ఎవరైతే చెరువులో డంప్ చేస్తున్నారో వ్యర్థాలు, డైరెక్ట్‌గా ఫోటోస్, వీడియోస్ తీసి ఈ నెంబర్‌కి వాట్సాప్ చేయొచ్చు. వాళ్ళ మీద కంప్లెయింట్ యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. ఆల్రెడీ 31 లారీలను పట్టుకున్నారంట. 31 లారీలను పట్టుకొని లారీల ఓనర్ల మీద, అలాగే ఆ లారీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ నిర్మాణ సంస్థ నుంచి వస్తున్నాయో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. కాబట్టి ఎక్కడైనా చెరువుని పొల్యూట్ చేస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా తీసుకొని కంప్లైంట్ అయితే చేయండి. నేను చెప్పిన నెంబర్‌కి 9000113667. సో, మరి ఏ చెరువులని మొదటి విడతగా ఎంపిక చేశారనేది చూద్దాము. ఎందుకు అంటే బడ్జెట్ అనేది చాలా పెద్ద విషయం కాబట్టి, అసలే లోటు బడ్జెట్‌లో నడుస్తూ ఉంది రాష్ట్రము.
ప్రస్తుతానికి 10 చెరువులను అయితే ఎంపిక చేశారు. సున్నం చెరువు అల్లాపూర్, ఇది అల్లాపూర్లో ఉంది. 32.2 ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఈ చెరువు. అయితే మొదటి విడతలో వీళ్ళు ఎంచుకున్న చెరువులు ఏంటంటే ఆల్రెడీ చెరువులు ఆక్రమణకు గురైంది కదా, అవన్నీ కూడా క్లియర్ చేసినాయి అంట. అంటే చెరువులో కట్టాలు గిట్టాలు ఉన్న వాటిని అన్నిటి కూడా కూలదోసిన చెరువులనే, అక్రమాలన్నీ తొలగించిన చెరువులనే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరి సున్నం చెరువులో ఇంకా అక్రమాలు ఉన్నాయా లేవా మీకేమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. తమ్మిడికుంట చెరువు మాదాపూర్ బాగా ఫేమస్. ఇది వచ్చేసి 29.26 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉంది. ఆ తర్వాత నల్ల చెరువు ఉప్పల్. మరి ఇదైతే క్లియర్ చేసినట్టుగా నాకైతే తెలియదు. దీంట్లో ఉన్న అక్రమ కట్టాలు తొలగించినట్టుగా అయితే నేనైతే చూడలేదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి. ఎందుకంటే హైదరాబాదులోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ చెరువు అనమాట. 67 దాదాపు 67 ఎకరాల పైన విస్తీర్ణంలో ఉంది. ఇది ఉప్పల్లో ఉంది ఈ చెరువు, నల్ల చెరువు. ఇక బతుకమ్మ కుంట చెరువు బాగంబర్పేట. అసలు ఇక్కడ చెరువు ఉన్నట్టే చాలామందికి తెలియదు. కంప చెట్లే ఉంటాయి, అసలు నీళ్ళు గిల్లు ఏమీ లేవు అక్కడ, నేను చూశాను. సో కానీ ఆ చెరువును కూడా మళ్ళీ బాగు చేస్తారట. సో అంటే మురికి నీళ్ళే లేకుండా చేయడం అనేది మామూలు విషయం కాదు. మరి ఇన్ని కోట్ల మంది, అంటే ఇంత జనాభా ఉన్న హైదరాబాద్లో అది సాధ్యపడుతుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. బతుకమ్మ కుంట చెరువు వచ్చేసి 14.06 ఎకరాల్లో ఉంది ఇది. ఇక అప్పా చెరువు వచ్చేసి గగన్ పహాడ్ 39.29 ఎకర్స్లో ఇది ఉంది. గగన్ పహాడ్ చెరువు, అప్పా చెరువు అంటారు దీన్ని. ఇక బుమ్రక్ దౌలా చెరువు, ఇది రాజేంద్ర నగర్లో ఉంది. ఇది వచ్చేసి 18.23 ఎకర్స్లో ఉంది. ఇక నల్ల చెరువు అనేది రెండో పేరు ఇది. ఇది కూకట్పల్లిలో కూడా ఒక నల్ల చెరువు ఉంది, కూకట్పల్లిలో ఉంది. ఇది వచ్చేసి 30 ఎకరాలు 30.18 ఎకర్స్లో ఇది ఉంది. ఇక తౌతానికుంట చెరువు కాజాగూడలో ఉంది. ఇది వచ్చేసి 5.18 ఎకర్స్లో ఉంది. ఇక నెక్స్ట్ ఈర్ల చెరువు వచ్చేసి మదీనాగూడలో ఉంది. ఇది వచ్చేసి 31.38 ఎకర్స్లో ఉంది. ఇక లాస్ట్ నెంబర్ 10 వచ్చేసి ఎర్రకుంట చెరువు, ఇది చిన్న చెరువు, ఇది బాచుపల్లిలో ఉంది, జస్ట్ 3 ఎకర్స్లో ఉంది. ఈ 10 చెరువులను కూడా ఫస్ట్ విడతగా ఎంపిక చేసుకున్నారు. సో ఇక దీంట్లో నీళ్ళను మాత్రం చాలా క్లియర్గా ఎటువంటి పొల్యూషన్ లేకుండా చేయబోతున్నారంట. అంటే మనం ఇలా వెళ్ళి చూస్తే మన ఫేస్ ఆ వాటర్లో కనిపించేటట్టు. సో మరి ఇలాంటి అద్భుతం జరుగుతుందా? మరి రంగనాథ్ గారు హైడ్రా హెడ్ చేస్తారా లేదా కామెంట్ చేయండి. ఇంకా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే దీని గురించి కామెంట్లో చెప్పండి. అలాగే కంప్లైంట్ మాత్రం, చెరువుని ఎవరైనా పొల్యూట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకైతే ఆ నెంబర్కి అయితే ఫొటోస్ వీడియోస్ తీసి పెట్టండి. యాక్షన్ అయితే తీసుకుంటున్నారు, ఆల్రెడీ చాలామంది మీద తీసుకున్నారు కాబట్టి. థ్యాంక్ యూ, బాయ్.